ఆయన ఇంటికి వెళ్ళారు, కానీ ఈయన దేవుని యొక్క ఆలయాన్ని కట్టి ఆలయంలో దేవుని సేవ చేయాలనే ఉద్దేశము, మంచి ఉద్దేశము కలిగి అనేక ఆత్మల రక్షణార్థమై ఆయన కృషి చేయాలని ఆశిస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేశారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి ఇంకా నేను మరి ముస్లింలో సేవ ప్రారంభించాను, కానీ ఇంకా ఇంతవరకు మరి అటువంటి కార్యక్రమం చేయబడలేదు. మరి దేవుని చిత్తమైతే అటువంటి కార్యక్రమాన్ని కూడా నేను చెప్పడం అనుకున్నాను. మరి దేవుడు ఆయన చేసినటువంటి సేవ చాలా ఉన్నతమైనటువంటిది. అలాగే ఇక ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నది మా పిల్లలకి ఆంధ్ర ఇప్పుడు చాలా మంది చదువుతున్నాం, చాలా ఉద్యోగాలు చేస్తున్నాం. ఆరోగ్యం మా చిన్నాన్నగారు ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పట్లో ఉండేది కాదు, ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ అప్పుడు ఉండేది. రేడియో ఉండేది చిన్న దగ్గర ఆట వస్తాను దగ్గరికి సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే మన ఇష్టం వచ్చినంత కాలం మనం ఉద్యోగం చేస్తామంటే ఏ సంస్థ వారు ఒప్పుకోరు. అది గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన సంస్థ కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థ కావచ్చు. సో దేర్ ఈజ్ రిటైర్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. He has completed his service, but he has not completed life. Every day కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ వందనాలు.
ఫేస్లో ఉన్నప్పుడు అందరిది. సరే, ఒక దగ్గర చెప్పే ముందు జోక్ చెప్తాను నేనండి. ఒక చోట బాక్సింగ్ జరుగుతున్నప్పుడు ఒకడు బాగా కూర్చుని ఆడియన్లో ఒకడు కూర్చుని బాగా ఎక్కడ కొట్టు, ఎలా కొడతా పల్లుడి పాలు కొట్టానడట. పక్కన కూర్చుని ఏంటంటే మీకు బాక్సింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ అంటే ఏ లేదయ్యా బాబు అక్కడ కొట్టించుకుంటాడు మా డాక్టర్ని నేను ఊడిపోతే నేనే పెట్టించాలి అన్నాడట. అందుకనే అలా కొంచెం మీకు సాడ్గా ఉంటే జోక్ చెప్దామని మొత్తానికి మా తాతయ్య గారు చెప్పడానికి నాకు నాకంత అవసరం లేదు. ఎందుకంటే మా తాతయ్య గారి గురించి అందరికీ తెలుసు. ఎలా చెప్పగలమంటే ఆయన కోసం ఇంతమంది వచ్చారు. అది కాక కానూరులో చర్చ్ కట్టారు. కానూరులో చర్చ్ కట్టారు. అది కాక FCIలో రిటైర్మెంట్ తీసుకుని ఏ రిమార్క్ లేకుండా రిటైర్మెంట్ తీసుకున్నారు. దాన్ని బట్టి నేను చెప్పాల్సింది ఏం లేదు. మాట చెప్పాలి. బైబిల్లో అబ్రహాము దీవించినట్టు తన కుటుంబాన్ని, తన సంతానం మొత్తం ఎలా దీవించాడు, ఆనందర్ గారిని దీవించినట్టు ఆయన సంతానం మొత్తం దీవించాడు. ఆయన చెప్పాలంటే ఇప్పుడు కాలంలో అబ్రహాం అంటే మా తాతయ్య గారే అంతే కదండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే ఆయన తర్వాత మా తాతయ్య గారు అనుకుంటున్నాను. మా తాతయ్య గారిని చూసి నేను ఎంతో నేర్చుకోవాలి. ఆయన తర్వాత బహుశా అదృష్టం ఉంటే నేను తీసుకుంటాను. ప్రియులు, వీరు ఎవరో కాదు, వారి బియ్యంకుడి గారి రెండవ కోరల గారి తండ్రి గారు. చెప్పినట్టు ఆనందరావు గారు రెండో కుమారుడు నాడు విజయ్ చంద్ర నా కుమార్తె. మరి ఈ రీతిగా ఆనందరావు కుటుంబానికి, నా కుటుంబానికి బంధుత్వం. మరి నేను కూడా గజెట్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఏది ఏమైనా సాగంతా చెప్పని చూసారా, ప్రతిదీ బైబిల్ గ్రంథంలో లిఖింపబడే ఉన్నారు. మరి ఎవరి వారికి చెప్పిన వారికి ఫలితం వారికి నింపబడి. మరి బైబిల్లో ఉన్నట్టు మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, మరి అధిక కాలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు మాత్రమే. మరి ప్రభుత్వంలో పనిచేసే మహామేధావులు ఉన్నారన్నమాట. మరి వాళ్ళు మానవుని యొక్క స్థితిగతులను బట్టి, మరి ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతకాలమే వాళ్ళు మనకి లెక్కించి చెప్పారు. కాబట్టి అంతకాలమే మనం ఉద్యోగం చేయడానికి అనుభవం తప్ప అంతకు మించి నేను చేస్తానన్నా ప్రభుత్వం ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మనం బిల్డింగ్ కట్టాలనుకోండి, చాలా రకాలైనటువంటి పనిముట్లు అవసరం. ఉదాహరణకి మెయిన్గా ఇనుము సిమెంట్ అవసరం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అన్నమాట. ఇనుము దాన్ని తీసుకున్నట్లయితే మరి ఇది పగటిపూట ఉష్ణోగ్రతకు అంటే వ్యాపించే పెద్దది అవుతూ ఉంటుంది, సాయంకాలం చల్లదనానికి చల్లబడుతూ ఉంటుంది. ఇలాగా అనేక సంవత్సరాలు పగటిపూట ఉష్ణోగ్రత వేడెక్కి సాయంకాలం ఉష్ణోగ్రత చల్లబడడం వల్ల తన శక్తిని కోల్పోతుంది. అలాగే మరి మానవుడు ఉద్యోగం చేసినంత కాలము ఆరోగ్యంగానే ఉంటారు. మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఏదైనప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినందువల్ల శారీరకంగా మనం పురుగుపోతాం. కాబట్టి మేధావులు ఆనాడే వాళ్ళు నిర్ణయించేశారు. అందుకని ఎంతకాలం అయితే మనకే గారి యొక్క సంస్థానంలో ఆఖరి వ్యక్తి అయినటువంటి ఆనందరావు గారు ఇక్కడ ఒక భగవంతుడు వారికి ప్రార్థించాడు. వారికి కూడా భగవంతుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు. ఇక తప్పితే లాండినమ్మ గారి యొక్క తండ్రి పేరు మార్లపూడి రత్తయ్య గారు, తల్లి భద్రమ్మ గారు. మరి లాండిన గారు వారి మరి ఒక దాంట్లోనే రిటైర్ అయ్యారు, దట్ ఈస్ ఇన్ ది గవర్నమెంట్ సర్వీస్. కానీ ఇంకా సంథింగ్ మంచి చెడు కూడా అన్నింటినీ పిలుస్తూనే ఉంటారు. సో దైవ సేవకుడిగా ఆయన అవన్నీ పిలిపించి
ఇవాళ దేవుని సేవకుడు ఈ సంఘం వెయ్యి కళతో చూస్తూ ఉంటారు. నేను ఇక్కడ భక్తులు చెప్తున్నాడు కానీ ఇంట్లో వెళ్ళి టీవీ చూస్తున్నాడు అంటారు. కొన్ని కిక్సిదాలు కూడా ఉంటాయి. సో అవన్నీ ఏమైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని సేవలో ఉన్నటువంటి మహాభాగ్యం. ఇది ఈ పునాది నిజం ఉంది మా ఆంధ్రాకి, కానీ దాన్ని మరింత 6 నెలల క్రితం వేస్తాడు. 6 నెలల క్రితం అయితే తరతరాలు వెళ్ళిపోయే మందిరాన్ని కట్టాడు. సో మరి ఎవరో ఆయనకి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి నడిపించాలని ఆశ. ఇంకోటి విశ్వాస జీవితం అంటున్నారు, బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నౌ ఈజ్ బిగినింగ్ ఇన్ ది దేవుడి సేవలో ఇంకొక జీవితాన్ని బిగిన్ చేస్తాడు. విశ్వాస జీవితం కాదు. ముసలోడ కనపడుతున్నాండి. ఎనీబడి సైడ్ ఇది 60 years. ఆయన 60 సంవత్సరాలు ఎవరని అంటారా? ఎవరు అని. సో అందుకని ఇట్ ఈస్ బిగినింగ్ కాదు. అగైన్ ఆయన ఇంకా దేవుడు 60 సంవత్సరాలు ఆయన గింజ ఉంటే గింజని మనం తినేస్తాం, జీర్ణమైపోతాం. సో విత్తనము అది భూమిలో వేస్తే ఫలిస్తుంది. ఇంకా 100 విత్తనాలు 100 గింజలు ఇస్తారు. సేవకుడు అంటే ఆయన సంఘాన్ని కట్ట ఇంకా 100 మంది దేవునిలో కనిపించాలి. సో ఆ విధంగా ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి దేవుని ఆయన్ని జీవించాలని ఆశీర్వదించాలని నేను మనసారి తమ్ముడు మధ్య మీ అందరికీ దేవుడు ప్రార్థిస్తాను. Meeting is happy. Departure is painful. ఉద్యోగ వివరణలో జాయిన్ అవడం ప్లస్ కావడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సేవలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన ఆ దినాల నుంచి నేటి వరకు దేవుడు ఆయన ఆశీర్వదించి మరి ఇంతవరకు వారి వాడుతున్న విధానం బట్టి దేవుడు తెలుస్తున్నాను. ఒక వాక్యం హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో చెట్టులకు మంచు ఉన్నట్టు నేను కలుగును, ఒలీవ చెట్టులకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండను. అతని నీడ ఎందు నివసించేవారు మరలివంతురు, ధాన్యమోలే వారు తిరిగి మరుదురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష వాసన వలె వారు పరిమళింతురు. ఇవన్నీ కూడా ఈ వాక్యంలో ఉన్నటువంటి పరిమళము, సువాసన, ఎదుగుదల, విశాలమైనటువంటి హృదయాలు, ఇవన్నీ వాక్యంలో ఉన్నట్టుగా దేవుడు వారిని దీవించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆనందరావు గారి గురించి కొన్ని మాటలు చెప్పాలని, ఎందుకంటే వారు మరి మేమంతా కుటుంబ సంబంధంగా ఒక మాట వారి గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. శ్రీ పాటకోకిల ఆనందరావు గారి శ్రీ బసవయ్య మారమలకు ఎనమండల సంతానంలో కడసారి వాడుగా చైతాన్య తల్లిదండ్రులు కుమారుని అలారముద్దుగా నేర్పించారు విద్యాబుద్ధులు సమాజంలో ఉన్నత విద్యలు అందించారు. కుమారునికి శ్రేయోభిలాషినిగా, దైవ సేవలో సువార్థికునిగా, అందరికీ ఆదర్శమూర్తిగా శ్రీ పాటకోకిల ఆనందరావు గారు శ్రీమతి శ్రీ మార్లపూడి రతయ్య పద్మమ్మల గారుల కుమార్తె శ్రీమతి ప్రవీణను జతపరిచినారు పరిశుద్ధ పరిణయంలో. దేవుడు దీవించాడు వారిని. ఒక్క కుమార్తె, 2 కుమారులతో ప్రేమానురాగాలతో పెంచారు. పిల్లల్ని అభ్యసింపజేస్తున్నారు. ఉన్నత విద్యలతో అలరించారు. దుర్గా బాబులతో అనురాగ ప్రసాదులతో పాటకోకిల వారి కోకిల కడకలలాడుతుంది. శ్రీ ఆనందరావు గారు తనదైన తెలివితో దేవుని ఆశీర్వచనంతో ఆహార ధాన్యాగార గిడ్డంగిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుండి నేటి వరకు అధికారులకు తరలో నాల్కల అధిపరిగని కార్మికునిలా శ్రమించి అధికారుల మన్నలను అందుకున్నారు. కార్యదీక్ష, పట్టుదల వీరి దీక్ష, సహనం, ఓర్పు వీరి నేర్పు. కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నట్టు పని ప్రారంభించి ముగించేంత వరకు తన కంటి పాపను విశ్రమింపనీయలేదు. పనిలో మేటి ఆయనకు ఆయనే సాటి. శ్రీ ఆనందరావు గారు 33 వసంతాల సుదీర్ఘ ప్రయాణాన్ని తన ఉద్యోగ ధర్మ శ్రీ ఆనందరావు గారు తల్లిదండ్రులకు విధేయుడై, అన్నల యొక్క అక్కల యొక్క ప్రేమానురాగాలకు పాత్రుడై, సంఘంలో సమాజంలో గౌరవనీయుడై,
పేరు గల ఆయనకు వందనం, అభివందనం. ఇంతటి గౌరవం, అభివందనం ఆపాదించుటకు పాత్రురాలైన శ్రీమతి పాటకోకిల ప్లానినకు వందనం, అభివందనం. శ్రీ పాటకోకిల ఆనందరావు గారి విజయ రహస్యం శ్రీమతి ప్లానిన గారిని చెప్పవచ్చు. అందుకే వారిరువురి కలయిక విజయానందం. శ్రీ పాటకోకిల ఆనందరావు గారి పేరులోనే ఉన్నది ప్రతిమైన సేవకుడు ఆనందరావు. దానినే మనము ఆయన అంటే దేవుని సందులో తను తాను తగ్గించుకునే వ్యక్తిగా ఉండడం ఆయనకి ఇష్టం. మరి ఇంగ్లీష్ లో ఆయన పేరుకు తగ్గట్టుగా చెప్పాలంటే ఆనందరావు గారి అనే స్పెల్లింగ్ anointed for a noble cause, available for needy people, dedicated life to adorable God, rendering services true and used as an ordained minister. గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి శుభాకాంక్షలు తెలియజేసిన రామారావు గారికి, అలాగే శ్రీమతి శ్యామల రామారావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ముఖ్య వక్తలు ఉన్నారు. విజయభాస్కర్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ శ్రీశైలం. నేను ఆనందరావు గారి పెద్ద పైన చెప్పాను కదా, ఆయన కొడుగా పొడిచి మమ్మల్ని పెంచి పోషించి ఈ స్టేటస్ లో ఎక్కడెక్కడో ఉన్నత జాబులు వస్తామంటే కారణం మా తల్లిదండ్రులు. ఎప్పుడు దేనికి కావాలి, ఏ జరిగినా నాన్న ఎగ్జామ్ రాయాలి, అన్న పంట ఎగ్జామ్ రాయాలి, చాలా బాగా చూసుకున్నారు. మాకు తండ్రిగా కన్నా సంఘ కాపరి గారికి అందరికీ బాధ. ఎందుకంటే ఎంత కష్టమైనా కానీ తణుకులో ఉంటున్న మేము ప్రతి సండే ప్రతి వెన్స్డే వస్తూనే ఉంటాం చర్చ్. నాకు బేసికల్గా తిరుగుతూ ఉంటాను. నాకు బ్రేకులు లేవు, లైఫ్ లేదు, ఏం లేదు, ఎట్లా పోతామంటే పెట్టుబడి వేసుకుని ప్రతి వద్దన్నా కానీ సండే జీవితం అంతా కూడా చర్చ. నాకు తెలిసి ఆయన జాబ్ చేసింది తప్పు అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా కాలు చచ్చి ఆయన మనసులో మాత్రం ఇప్పుడు కాలంలో ఉంటారు. మేమైతే ఆయన బలవంతంగా తను తీసుకెళ్ళాలనుకుంటారు, కానీ ఆయన మనసంతా కాలంలోనే ఉంటారు. నిరంతరం కాలం సరే, అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక కడుపు పంచుకుని పుట్టిన ఇద్దరం కూడా మాటలు కూడా పంచుకుంటాం. నిజంగా అన్నయ్య చెప్పిన మాటలన్నీ కూడా మాట్లాడవన్నీ కూడా
వాళ్ళ గడుపున పుట్టడం అనేది నిజంగా నేను చేసిన అదృష్టం. అది ఆ ధన్యత, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆయన దేవుని సేవలో కొనసాగబట్టి, ఆయన దేవుని ఎందు భయభక్తులుగా ఉండబట్టే మా జీవితాలు ఎలా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించి ఏ విధంగా జీవించాలి మనిషి అనేది లోకానికి తెలియజేశారు. అదేవిధంగా నాకు ఈయన 33 సంవత్సరాలు ఈ సర్వీస్లో చేయడం కాదు, కానీ నేను పుట్టిన సంవత్సరం నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఆయన గమనిస్తూనే ఉన్నాను. ప్రతి పిల్లవాడికి కూడా తండ్రి హీరో. అలాగే నాకు ద రియల్ హీరో ఈజ్ ఫాదర్. బికాస్ ఎందుకంటే ఎలా జీవించాలనేది తగ్గించుకుని ఆయనే నాకు నేర్పించారు. నిజంగా కొందరు చూస్తాను, కాస్త ధనం ఉన్నా, కాస్త ఆస్తి ఉన్నా, కాస్త చదువున్నా ఎంతో గర్వం చూపిస్తూ ఉంటారు. కానీ నాన్న విషయంలో నేను అది ఎప్పుడు కూడా గమనించలేదు. కొంచెం గర్వం కూడా లేకపోవడం అనేది నన్ను ఎంతో హత్తుకుంటూ ఉండేది. ఎంత వినయంగా, ఎంత నెమ్మదిగా ఒదిగిపోతూ ఉంటారు పెద్దలైనా చిన్నలు ఎవరి దగ్గర అయినా సరే. అదే నాన్నగారు మాకు నేర్పించారు. అంతేకాకుండా సంఘంలో ఎప్పుడైనా సంఘం నడవాలంటే ఒక పాస్టర్ ఉండాలి, దాంతోపాటు వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉండాలి, పాటలు పాడేవాళ్ళు ఉండాలి, ఒక కార్యక్రమం జరగాలి. కానీ ఒకవేళ ఎవరైనా రావడం లేట్ అయిందనుకో ఆయననే పాటలు పాడేసుకుంటారు, ఆయనకైనా డ్రమ్ కొట్టేసుకుంటారు, అవసరం అయితే చివరిలో చందా కూడా ఆయనే పట్టేసుకుంటారు. అంత తగ్గింపుతనం అనేది ఆయనలో ఉండడం అనేది నాకు చాలా నచ్చింది మా నాన్నగారు. అటువంటి నిగర్విని అజాత శత్రువుని దేవుడు మాకు తండ్రిగా ఇచ్చినందుకు, ఆయనకి కుమారుగా మేము పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్న. దేవుడు సేవలో ఇంకా కొనసాగాలని మా తండ్రి నేను దేవుని పేట కోరుచున్నాను. నెక్స్ట్ పెద్దబాబు. అల్లుడు గారు. ఫస్ట్ పూర్తి ప్లస్ రిటైర్మెంట్. నెక్స్ట్ బాబు వచ్చే త్వరగా ఇంకా డిలే చేయొద్దండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు.
ఆనందరావు గారి యొక్క అనే ఎలా చూడండి ఒకసారి. చూడండి సార్. ఓకే సార్. శ్రీ ఆనందరావు గారి ఉద్యోగ విరమణ మరియు షష్ఠి పూర్తి సందర్భంగా, షష్ఠి పూర్తి అంటే 60 సర్పంచ్ గారు వారు వచ్చి ఆనందరావు గారిని అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాము, సన్మానిస్తూ ఉన్నాము.
అలాగే కానూరు గ్రామ త్వరగా వచ్చినామా. వీడియో వాళ్ళు ఓకే అండి. ఓకేమ్మా రెడీ. రండి అమ్మా, త్వరగా వచ్చేది. ఇంకా చాలా కార్యక్రమం. మనసుతో నిర్మించిన మనసు ఆనందంతగా నారీ స్వరూపము. సృష్టిలో ఘనమైన దేవి, దేవుని దృష్టిలో ఘనమైన దేవి. మంచితో నిర్మించిన మనసులు ఆనందంతగా నారీ స్వరూపము. సృష్టిలో ఘనమైన దేవి, ఆదిలో నామో భావనలో, శరీరలోని తొలి స్త్రీ పురుషులు. ఆదిలో నామో భావనలో, శరీరలోని తొలి స్త్రీ పురుషులు. దేవుడు దీవించిన మనుషులు, ఈ మానవాళికి ఆదర్శప్రాయులు. దేవుడు దీవించిన మనుషులు, ఈ మానవాళికి ఆదర్శప్రాయులు. అన్నిటిలోన ఘనమగు జ్ఞానం, ఉన్నత రీతి తెలుసు విధానం. అన్నిటిలోన ఘనమగు జ్ఞానం, ఉన్నత రీతి తెలుసు దేవి. దేవుని దృష్టిలో ఘనమైన దేవి. మంచితో నిర్మించిన మనసులు ఆనందంగా నారీ స్వరూపము. సృష్టిలో ఘనమైన దేవి. చిరంజీవి వరుడు శ్రీ ఆనందరావు, సౌభాగ్యవతి వనిత ప్రాణి. చిరకాలమొకటిగా ఉండాలి ఆ దేవుని దీవెనలో పొందాము. అన్నిటిలోన ఘనమగు జ్ఞానం, నిన్నగు రీతి తెలుసు విధానం. సృష్టిలో ఘనమైన దేవి, దేవుని దృష్టిలో ఘనమైన దేవి. మంచితో నిర్మించిన మనుషులు నారీ స్వరూపము. సృష్టిది ఆశ కలిగిన వారు ఉంటే రండి. ఇక ముగిస్తున్నాం కార్యక్రమాన్ని. ఆలస్యం లేకుండా రావాలి. కానూరు సంఘం అనేది మంచి విలువైన బహుమానం తీసుకుని వస్తున్నారు. రండమ్మా, రండి, త్వరగా రావాలి, సమయం లేదు. బాబు మీరు వచ్చారు.
రండి